ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, డబ్బులో దేవుని మాటలు వింటున్న మీకు అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపరిచి పరిశుద్ధపరిచి ఆయన మాటలారా మీకు ఆదరణ, నెమ్మది, క్షేమాన్ని కలుగు చేసి రాకడ రాజ్యానికి ప్రభు మిమ్మల్ని సిద్ధపరచాలనే ఉద్దేశంతోనే ప్రభు యొక్క ఈ మాటలు ప్రతిరోజు మీతో పంచుకుంటున్నాం. ఆయన వాక్యాన్ని మీకు బోధిస్తున్నాం. శ్రద్ధ కలిగి ఆలకించండి, ప్రభువుకి లోబడండి. ప్రభువు మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యం జరిగిస్తారు. రాకడ రాజ్యాన్ని ప్రభు మిమ్మల్ని సిద్ధపరిచి ఆయత్తపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినములు కనుక భయముతో భక్తితో ఆయన వాక్యాన్ని విని వాక్యానికి లోబడి నడుచుకున్నట్లయితే దేవుడు మీకు అత్యున్నతమైన కృపను అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి నడిపిస్తారు. ఆయన రాజ్యానికి రాకడకు సిద్ధపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోజున దేవుని ప్రజలమైన మనం ఎలాగుండాలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుని యందు జీవించి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా ఉంటున్న ప్రజలు రోజున మనము ఎలాగుండాలి, ఏ విధంగా నడుచుకోవాలంటే దైవజనుడు పేతురు అంటాడు, చదవండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట ఉంది. మీరందరూ ఎదుటి వారి ఎడల దేన మనసు అనే వస్త్రమును ధరించుకొనుడి. చూశారండి, ఈ మాట చెప్పేది ఎవరంటే దైవజనుడైన పేతురు. ఈ పేతురు ఒకప్పుడు ఎవరో తెలుసా? మహాకోపం కలిగిన వాడు, మహాకోపిష్టి, ప్రతి విషయాన్ని కోపడేవాడు, రోషం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, దుడుగుతనం ఎక్కువ, ఏ విషయంలో సరి చేసుకునేవాడు కాదు. యేసయ్య ప్రభువుని ఒలీవ తోటలో పట్టుకున్నప్పుడు ఒక బంటుని ఇక చెవు నరికేశాడు కత్తి తీసుకుని. ప్రభువా, నా సహోదరుడు నాకు విరోధంగా తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలని ప్రభువుని అడిగాడు. అంటే రోషం కలిగినాడు, కోపం ఎక్కువ, అందుకని ఎన్నిసార్లు క్షమించాలి. ప్రభు అన్నాడు, 77 మార్లు క్షమించు పేతురు. ప్రభు సంవత్సరానిక కాదు, రోజుకి అని చెప్పాడు దేవుడు. పేతురు ఒకప్పుడు కోపం కలిగిన వాడు, మహాకోపిష్టి. అయితే ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానుడై మరణమును గెలిచి పునరుద్ధానుడై సజీవుడిగా లేచి పేతురుని ప్రభువు దర్శించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించి ఆత్మచేత ప్రభువు నడిపించాడో అప్పుడు పేతురు మనసు, జీవితం, అతని హృదయంలో ఒక మార్పు కలిగింది. కోపం పోయింది, ద్వేషం పోయింది, తొందరపాటు, దురుగుతనం, ఆవేశం, అజ్ఞానం తొలగిపోయింది. పేతురు ఇప్పుడు దీనుడిగా తన్ను తాను తగ్గించుకుని దీనుడై ప్రభు కొరకు సాక్షిగా బ్రతికాడు, ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు. ఎంత దీనుడై అంటే ఆయన్ని రోమా ప్రభుత్వం వారు ఆయన్ని హతమార్చినప్పుడు తల క్రిందులుగా నన్ను సిలువేయండి, యేసు ప్రభులాగా సిలువ వేసి నేను సంపద్దు, నేను అలాగా సిలువ వేయబడటానికి అర్హుడిని కాదు,
తల క్రిందులుగా నన్ను సిలువ చంపాడని చెప్పేసి అతడు కొడుకుని, అతడు జీవితాన్ని అప్పగించుకున్నారు. అంటే దీన మనసు కలిగిన వాడు, ఆ దీన మనస్సును ధరించుకున్నాడు. ఆ దీన మనస్సును ధరించుకుని పెద్దలకు, పిల్లలకు, చిన్నలకు అందరికి లోబడి యేసు సువార్తను సవాలుగా ప్రకటించిన వాడు, దేవుని మహిమార్థమే జీవితాన్ని అప్పగించుకున్నవాడు, తలగ్రని సిలువేయబడి ప్రభు రాకడకు రాజ్యానికి తన జీవితాన్ని అప్పగించుకున్నవాడు, ప్రభు కొరకు ప్రాణాన్ని అర్పించినవాడు. ఆ పేతురు ఇప్పుడు దీన మనసు కలిగిన సహోదరులారా, పెద్దలారా, చిన్నలారా, దీన మనసు అనే వస్త్రము ధరించుకొనండి. దీన మనసు కలిగి ఉండండి. రోజున మనం దీనులమై ఉండాలండి. గర్వము, అహంకారము, కోపము, అతిశయము, అవివేకము, మూర్ఖత్వము దేవుని చిత్తాన్ని నెరవేర్చవు. లోబడుట, తగ్గించుకొనుట, విధేయత, దీన మనసు, ఇవి దేవునికి ఇష్టమైన కార్యములు. కనుక మనం దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి ఉండాలి. ఆ దీన మనస్సును మనము ధరించుకొని ఆ దీన మనస్సు కలిగి మనం బ్రతకాలి, నడుచుకోవాలండి. ఈ రోజున ఒకప్పుడు గర్వముతో, అహంకారముతో విర్రవీగి, ఒకప్పుడు వ్యసనాల్లో రౌడీలుగా, గూండాలుగా లోకంలో తిరిగిన వాళ్ళు యేసు ప్రభు దర్శించినప్పుడు వారి జీవితాలను మార్చుకుని, వారి బ్రతుకులు మార్చుకుని, వారి మనసులను మార్చుకుని, వారు దీన మనసును ధరించుకుని ఇప్పుడు సాధువైన మనుషులుగాను, ఒక సాధువైన మనుషులుగాను బ్రతుకుతున్నారు. ఈ రోజున ఎందరో యేసు వారిని దర్శించాడు, యేసు వారి జీవితాలు నూతనపరిచాడు, యేసయ్య వారి మనసులను మార్చాడు. గర్వించే మనసును, అహంకారం కలిగిన మనసును, అతిశయం కలిగిన మనసును ప్రభు వారిలో నుంచి తీసివేసి వారికి దీన మనసును ధరింపచేశాడు. దీన మనస్సును వారు ధరించుకుని వారు ప్రభువుకి ప్రియముగాను, ప్రభువుకు సాక్ష్యంగాను ఈ రోజున సర్వ ప్రపంచంలో ఎంతోమంది ప్రభు గారు జీవిస్తున్న వారు ఉన్నారు. దైవజన్ పేతురు అంటున్నాడు, మీరు సహోదరులారా, మీరందరూ ఒకరేళ్ళు ఒకరు దీన మనసు కలిగి మీరు ధరించుకోండి. దీన మనసుని వస్త్రం ధరించుకొని ప్రభువుకు సాక్షిగా ప్రభు కొరకు మీరు జీవించండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలండి. ఇప్పుడు మరియమ్మ తల్లి కన్నికగా ఉన్నప్పుడు దీనురాలు, బహు దీనురాలై, దేవుని యందు భయభక్తులు కలిగి దీనురాలై ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు. దేవుడు ఆమెతో మాట్లాడాడు. అయ్యా, నీ దాసురాలైన దీనురాలైన నన్ను నేను నీకు అప్పగించుకొంచున్నాను, నీ చిత్తమే నెరవేర్చును గాక అని అప్పగించుకుంది. ఎలిజబెత్ తల్లి అంటుంది, ఈ దీనురాలని దేవుడు కటాక్షించాడు, ఈ దీనురాలని దేవుడు కటాక్షించాడు. ఆయన కృపను పంచేవాడు, కటాక్షించి కనుకరించేవాడు, అహంకారం ఎదిరించి దీనులకు కృపనిచ్చేవాడు, సింహాసనం నుంచి గర్విష్ఠులను పడద్రోసి ఆయన దీనులను ఆ సింహాసనంలో నెక్కించగలిగిన వాడు అని వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థనాత్మకంగా దేవుణ్ణి మహిమపరిచారు. పెంట కుప్పల మీద నుంచి దీనులను, దరిద్రులను లేవనెత్తివాడు. పెంట కుప్పల నుంచి దీనుల దరిద్రులను లేవనెత్తి ఆయన ఉన్నత స్థలములో నిలవబెట్టగలిగిన వాడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆమేన్. ఆయన దీనత్వం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకని ప్రభు వాక్యం అంటుంది, ఆ 6వ వాక్యం చదివినట్లయితే 5వ అధ్యాయంలో పేతురు పత్రికలో
దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా, గణపరిచినట్లుగా, మిమ్మల్ని ఆస్వాదించి గొప్ప చేయనట్లుగా నువ్వు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలాగ ఉండాలంటే దీన మనస్కులై ఉండండి, దీనుడై ఉండండి. ఆయన దీనులను ఆయన హెచ్చించే దేవుడు, దీనులను గణపరిచే దేవుడు, దీనులను ఆస్వాదించే దేవుడు, దీనులకు కృప చూపే దేవుడు. దీనులను ఆయన గర్విష్ఠులను, అహంకారులను సింహాసనం నుంచి పడద్రోసి దీనులకు ఆయన సింహాసనమును నెక్కించగలిగిన వాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన చేతి కింద దీన మనసుకులై ఉండండి. రైట్ టైంలో మమ్మల్ని హెచ్చిస్తాడు. మనం యోసేపుని చూస్తాము. యోసేపు కలలు కన్నాడు. ఆ కలలు కన్నప్పుడు యోసేపు అందరూ నమస్కరించి, అన్నలందరూ యోసేపుకి నమస్కరించి, శాస్త్రంగా నమస్కరించి, ఆయనకి యోసేపు కింద అందరూ దాసులుగా ఉన్నట్టుగా కలలు కన్నాడు. ఆ కళల భావించి కళల గురించి చెప్పినప్పుడు వాళ్ళందరూ కోప్పడ్డారు. యోసేపుని పట్టుకున్నారు, కొట్టారు, గుంటలో వేశారు, ఐగుప్తునికి అమ్మేశారు. అయినా అమ్మేసేశారు. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో అక్కడ చేయరాని నేరానికి చెరసాల పాలైపోయాడు. ఆ చెరసాల నుంచి ఫరో ఎదుటికి పిలిపించారు. ఆ కళల భావం యోసేపు ద్వారా చెప్పబడింది. ఫరో ద్వారా ఫరో యోసేపుని ఆ దేశంలో ఒక ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడిగా, ప్రధానమంత్రిగా నిలబెట్టాడు. దీనికి అంతటి కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే, దేవుని బలిష్టమైన చేతి కింద యోసేపు దీన మనసు కలిగి ఉన్నాడు. చేయని నేరానికి శిక్ష పడినా, ఏమి చేయకపోయినా అన్నలు అతన్ని అవమానించి, అతన్ని అపహసించి, అతన్ని గుంటలో వేసి, అతన్ని కొట్టి, అతన్ని మరి బానిసగా అమ్మివేసిన యోసేపులో గర్వము, అహంకారం లేదండి. దీన మనసు కలిగిన వాడే ఉన్నాడు. చేయని నేరానికి శిక్ష వేశారు, అయినా దీన మనసు కలిగి తగ్గించుకున్నాడు. చెరసాల్లో కూడా దీన మనసు కలిగి తగ్గించుకున్నాడు. ఫరో ఎదుట దీన మనసు కలిగి ఉన్నాడు. నువ్వు బాగా చెబుతావు అంటగా, ఏ కళైనా చెప్పగలవంట బావాలంటే, ఫరోకి పరలోకమందున దేవుడే తగిన ప్రత్యుత్తరము ఇచ్చునుగాక, నేను అల్పుడును, నేను దీనుడును అని తను తాను తగ్గించుకున్నాడు. ఫరో ఎదుట దేవుణ్ణి హెచ్చించాడు. ఆకాశమైన దేవుని హస్తంలో యోసేపు దీన మనసు కలిగిన వాడై, దీనుడై జీవితాన్ని దేవుని కృపగా అప్పగించుకున్నాడు. కనుక దేవుడు రైట్ టైంలో తగిన సమయం వచ్చింది. ఆ సమయంలో సరసాల నుంచి యోసేపుని దేవుడు పిలిపించి, యోసేపుని దేవుడు ఆస్వాదించి ఐగుప్తు దేశంలో అధిపతిగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన గర్విష్ఠుల సింహాసనం నుంచి తొలగించేస్తాడు, దీనులను సింహాసనం నెక్కిస్తాడు. దావీదు దీన మనసు కలిగిన వాడై, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడై, దీన మనసు కలిగి, విధేయత కలిగి తను తాను తగ్గించుకున్నాడు. పలుమార్లు సౌలు దావీదుని సంపాలని వెంబడించాడు. దావీదు చేతికి దేవుడు సౌలుని 2 సార్లు అప్పగించాడు. దీన మనసు కలిగిన వాడై, దేవుని చేతికి అప్పగించుకున్న వాడై సౌలుని సంపగా దావీదు దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాడు 2 సార్లు. సౌలా, రాజా, నీ దాసుని నాకు దేవుడు నిన్ను అప్పగించాడు, అయినా నిన్ను సంపగా నేను విడిచిపెడుతుని, నీవు దేవుని చేత అభిషేకించబడినవాడు, నేను చంపనాలకు నేను విడిచిపెడుతుని, ఇప్పుడైనా నన్ను గురించి తెలుసుకో, నీ మీద నాకు కోపం లేదని అని దావీదు పలికాడు. శత్రువైన సౌలు దావీదుని ఆస్వాదించాడు. నువ్వు యెహోవా చేత ఆశీర్వాదం పొందినవాడు నాయన, శత్రువుని దొరికినప్పుడు అపకారం చేయకుండా ఉపకారం చేశావు, మేలు చేశావని
దావీదు దీన మనసు కలిగి ప్రభువు సన్నిధిలో తగ్గించుకుని దేవుని హస్తం కింద తగిన సమయంలో ఆ సింహాసనాన్ని దేవుడు ఇస్తాడని తగ్గించుకున్నాడు. గర్వం అహంకారం కలిగి దేవునికి విరోధంగా దేవుని మాటకు లోబడకుండా జీవించిన సౌలుని సింహాసనం నుంచి తొలగించేశాడు. దేవుడు ఆ సింహాసనంలో దావీదుని కృప ద్వారా హెచ్చించి ఆ సింహాసనంలో దేవుడు నిలవబెట్టాడు. కనుక దీనులను ఆయన సింహాసనం ఎక్కిస్తాడు. ప్రభు తగిన సమయంలో నిన్ను హెచ్చించినట్లుగా ఆయన చేతి కింద దీన మనసుకులే ఉండడి. దావీదు వలె, యేసేపు వలె దీన మనసుకులు ఉన్నట్లయితే ప్రభు తగిన సమయంలో హెచ్చించి నిన్ను గణపరుస్తాడు. నీకు ఉన్నతమైన ఆధిక్యతను, ఉన్నతమైన సింహాసనమును, ఉన్నతమైన ఆశీర్వాదమును, ఉన్నతమైన దీవెనలను, ఉన్నతమైన కృపాక్షేమాలను, ఉన్నతమైన అభిషేకమును, ఉన్నతమైన పరిపూర్ణమైన ఆశీర్వాదం దేవుడు అనుగురించి నిన్ను జనముల మధ్యలో సాక్షిగా వెలిగిస్తాడు. మహిమకరంగా నిన్ను ఆయన నడిపిస్తాడు, వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అధీన మనసు అనేది మనకు కావాలి. అధీన మనసు కలిగి మనం జీవించాలి. ఇప్పుడు మనం గమనించేట్లయితే ప్రభు అంటాడు, ఎవడు దీన మనసు కలిగి దీనుడై నా మాట విని వణుకుచున్ననో వాణి నేను దృష్టించున్నానంటాడు. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టించున్నాను అంటున్నాడు. అంటే వాడిని నేను చూస్తున్నాను. దేవుని కనుదృష్టి దీనులపై నిలిపి ఉంచుతాడు. దేవుని దృష్టి దీనులపై ఉంచుతాడు. అహంకారం ఎదిరించి దీనిలో కృపించే దేవుడు. అహంకారం గర్విష్ఠులకు దేవుడు దూరంగా ఉంటాడు. ఎవరు దీన మనసు కలిగి ఆయన మాట విని వణుకుతారో వారిని ఆయన దృష్టించున్నాడు, ఆయన చూస్తాడు. ఎందుకంటే వారిని ఆస్వాదించడానికి, వారిని దీవించడానికి. దేవుడు అంటాడు, ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు అంటాడు, పెందల కాడనే లేచి నేను నా ప్రవక్తలను ఎద్దకు నేను పంపించి తిని, అయినను మీరు వారి మాటను ఆలకింపకపోయిరి. పెందల కాడనే లేపించి ఉదయకాలంలో, అంటే ఎవరు ఏ సమస్య ఏ పనులు చేయకుండా ఉదయాన్నే ఉన్నప్పుడు పెందల కాడనే లేచినప్పుడు అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఆ సమయంలో నా ప్రవక్తలు నా సేవకులను ఎద్దకు పంపించి నీతో మాట్లాడితేనే, అయినను మీరు నా మాట ఆలకింపకపోయిరి, నా మాటను అంగీకరించకపోయిరి. ఆ ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయంలో 4వ వాక్యం చూడండి. పంపుచు వారు ఆలపింపకపోయారు. 10వ వాక్యం చూడండి. నేటి వరకు వారు దీన మనసును ధరింపుకున్నారు. నేను పందుల కాడలేసి ఉదయకాలం లేసి మాట్లాడుతున్నాను. వారు నా మాట వినకుండా, నా మాటకు లోపడకుండా, నా మాటను అంగీకరించకుండా, నా మాటను ఆలకించుకున్నారు. నేటి వరకు, ఈ రోజున నేటి వరకు అనేకులు దేవుని మాటను ఆలకించకుండా దీన మనసు ధరించుకోకుండా ఉన్నారు. నేటి వరకు నా మాట ఆలకించకుండా దీన మనసును వారు ధరించుకోలేదు. ఈ రోజున అనేకులు మనం చూస్తూ ఉన్నాము. నేటి వరకు కూడా అనేకులు దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటను అంగీకరించకుండా, దేవుని మాటను పరిచయని పెట్టి, దేవుని మాటను అంగీకరించి ఆలకించి దేవుని మాట ప్రకారం జీవించకుండా, అనేకులు లోబడకుండా, దీన మనసు లేకుండా, దీన మనసు ధరించుకోకుండా, ఆలకించకుండా ఎంతోమంది ఉన్నారు. నీవు అలా ఉండకూడదు.
ప్రభు అంటున్నాడు, మీరు నా మాట ఆలకించి దీన మనసు కలిగి నా మాట విని వణుకుతూ నా మాటకు లోబడి దీన మనసును మీరు ధరించుకున్నట్లయితే నేను నా కన్ను దృష్టి మీపైన ఉంచి నేను మిమ్మల్ని దృష్టించుచూ ఉన్నాను. ఆమేన్. దేవుడు దృష్టి మన పైన ఉంచాడు అనుకోండి, మన జీవితాల్లో క్షేమంగా ఉంటాం, సేఫ్గా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. ఆయన ఎల్లప్పుడూ మనం చూస్తాడు, మన పరిస్థితులన్నీ చక్కపరుస్తాడు, మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడు, ఆశీర్వాదకరంగా కృప ద్వారా ఆయన మనల్ని నడిపిస్తాడనే సంగతిని వాస్తవం అండి. నేటి వరకు ఆయన మాట వినకపోయారు వాళ్ళు. ఆ మాటను వినకుండా దీన మనసు ధరించుకోవాలి. ఆ దీన మనసుని ఈ రోజున మనం ధరించుకోవాలి. దేవుని మాట విని ఆయన మాటకు లోబడి దీన మనసు ధరించుకుంటే వారిని ఆయన దృష్టించుచున్నాను అంటున్నాడు దేవుడు. నేను వారిని చూస్తున్నాను, నేను వారి ప్రవర్తన చూస్తాను, వారి మనస్సును, వారి హృదయం చూస్తాను. ఎవరు అంటే వారు నా మాట విని దీన మనసు ధరించుకున్న వాళ్ళు నా మాట వింటారు, నా మాటకు లోపడతారు. దేవుడు ఏం చెబుతున్నాడు? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలని ప్రభు చెబుతున్నారు. ఆయన బలిష్టం మన చేతి కింద దీన మనసుకులే ఉండాలి. అపోస్తులు సహవాసంలో, ఉపదేశంలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, నీతిలో, భక్తిలో, యథార్థతలో, రొట్టె విడిచడంలో, ఎడతెగ ప్రార్థనలో నీవు దీన మనసు కలిగి ఉన్నట్లయితే, ఆ ఉపదేశంలో సంఘ సహవాసం నిలిచి ఉన్నట్లయితే, దేవుడు మాట విని ఆయన మాట ప్రకారము అపోస్తుల యొక్క సహవాసంలో నిలవాలి. సంఘ సహవాసంలో, ఉపదేశంలో, వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఎడతెగ ప్రార్థనలో, రొట్టె విడిచుటలో, ప్రభువుకి బోధించుటలో, ఉపదేశించుటలో, ప్రతి విషయంలో నీవు లోబడి జీవించాలి. అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, బోధకులు వారి యొక్క అడుగుజాడలో, వారి ఉపదేశంలో మనం నిలిచి ఉన్నట్లయితే దేవుడు ఆయన మాట విన్న వారిని ఆయన దృష్టించి చూసి వారిని ఆస్వాదించడానికి మనసు నిలుపుతాడు. వారిని ఆశీర్వాదకరంగా దేవుడు మారుచి నడిపిస్తాడు. ఈసారి యాషియా అనే రాజు రాజ్యంపై దేవుని కోపం వచ్చింది. దేవుడు హెచ్చరించాడు, నీ రాజ్యాన్ని నేను పాడు చేస్తాను, నీ రాజ్యంలో నేను ఉగ్రత, కోపం వచ్చేసింది అని హెచ్చరించాడు ప్రవక్త ద్వారా. అప్పుడు యాషియా అనే రాజు తను తాను తగ్గించుకుని దీనుడై దేవుని సన్నిధిలో కన్నీరు రాల్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి తన జీవితాన్ని దేవుని కృపకు అప్పగించుకున్నాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ప్రభువు అంటున్నాడు, నీవు నా సన్నిధిలో నిన్ను తగ్గించుకుని దీన మనసు కలిగి కన్నీరు రాల్చి ప్రార్థించి పశ్చాత్తాపంతో నీవు తగ్గించుకున్నావు. నేను నా సన్నిధిలో దీనుడవై దీన మనసు కలిగి తగ్గించుకొని కన్నీరు రాచి ప్రార్థించుట నేను చూశాను. నీ ప్రార్థన విన్నాను, నేను కనికరిస్తున్నాను. నీ దినములలో ఈ దేశం పైన ఉగ్రత, నా కోపం సలార్చుకుంటున్నాను, ఉగ్రత రానివ్వను అని దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతన్ని క్షమించాడు, ఆ దేశాన్ని క్షమించాడు. దీన మనసు కలిగి దేవుని మాట విన్నాడు. ప్రవక్త చెబితే ఆ ప్రవక్త మాట విని లోబడ్డాడు. దేవుని కనికరం పొందుకున్నాడు. దావీదుకు వచ్చి నాతాను ప్రవక్త, ఇదిగో నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, ఆ దుర్మార్గుడు నీవే అని చెప్పినప్పుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకొని దీన మనసు కలిగి తగ్గించుకొని కన్నీరు కార్చి తన పాపం, తన దోషం ఒప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించాడు.
నా పాపమును క్షమించయ్యా, ఇసోపడి తెల్లగా కడుగు, ఎమ్మమై తెల్ల కడుగయ్యా, నిర్దోషంగా మార్చయ్యా. దేవుడు అతన్ని కనికరించి దీన మనసు కలిగి అతని దోషం అపరాధం ఒప్పుకొని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు దావీదుని క్షమించి కనికరించి పరిశుద్ధపరిచి అతని జీవితాన్ని నూతనపరిచాడు. దేవుని మాట వింటే ఎవరు దీనుడే నా మాట వణుకుచుండో వాని మీద నా దృష్టి నిలుపుతాను. ఆ సంఘం పైన, ఆ కుటుంబం పైన, ఆ దేశం పైన, ఆ ప్రాంతం పైన నా కను దృష్టి ఉంచి ఆ దేశాలైనా, రాజ్యాలైనా, ఆ ప్రాంతాలైనా, పట్టణమైనా, కుటుంబాలైనా నేను ఆస్వాదిస్తాను. కన్నీళ్ళు తుడుస్తాను, ప్రతి శాపం తొలగిస్తాను అని ప్రభు చెబుతున్నారు. అంటే ఆయన యందు దీన మనసు కలిగి ఆయన మాట విని వణుకుచూ ఉన్నట్లయితే వారిని దృష్టిస్తాడు, ఆయన దృష్టి వారి మీద నిలిపి ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన కృప చూపే దేవుడు, కనికరించే దేవుడు. దీన మనసు కలిగి దీనులై తమను తాము తగ్గించుకుని కన్నీరు రాల్చి దివారాత్రం దేవునికి మొరపెట్టారు. 430 సంవత్సరాలు మొరపెట్టారు ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో. దీన మనసు కలిగి అహంకారం గర్వం విడిచిపెట్టి తన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ప్రభు వారి మూలుగులు విన్నాడు, వారి కన్నీటిని చూశాడు, వారి బాధ, వారి కష్టం, వారి శ్రమను చూశాడు. ప్రభు అంటున్నాడు, నేను మీ బాధను చూశాను, నీ కన్నీటిని చూశాను, మీ మీద లక్ష్యం ఉంచాను. మీ బాధలో, మీ కష్టంలో నుంచి నేను మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని రక్షించి పౌలు తినలేని ప్రవహించే దేశానికి మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తాను ప్రభు ప్రమాణం చేసి వాగ్దానం చేశాడు. ఆయన వారిని చూశాడు, దృష్టి వాళ్ళ మీద నిలిపాడు. వాళ్ళు దీనులై కన్నీటితో దేవునికి మొరపెట్టారు వారి బాధలో. ప్రియమైన వాళ్ళారా, నువ్వు కన్నీటితో దేవుని మాట వింటే, ఆయన మాటకు లోబడితే నీ జీవితంలో ఒక అద్భుతం ప్రభు జరుగుతుంది. ప్రభు దృష్టి నీ మీద నిలిపి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, కృపా క్షేమాలు ఇస్తాడు. ఆయన నీ పాప దోషాలు క్షమించి నేను కనుకరించి కృపకు పాత్రలుగా ఆయన మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నినివే పట్టణస్థులు యోనా, దైవజనుడు యోనా ప్రవశించి ప్రకటించినప్పుడు దేశంపై కీడొస్తుంది, దేవుడు 40 రోజుల దేశాన్ని పాడు చేస్తానంటున్నాడు, అగ్ని కోపం వచ్చేస్తుంది, ఉగ్రత వస్తుందని దేవుడు చెప్పమన్నాడు అని చెబితే వాళ్ళంతా దేవుని భయం కలిగి దీన మనసు కలిగి తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. తమ పాపంలో ఒప్పుకున్నారు, చెడు మార్గాలు విడిచిపెట్టారు. దీన మనసు కలిగి ఆయన మాటని విని వణుకుతూ రాజుతో సహా బూడిదలో కూర్చుని కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి దేవుడు వారిని చూశాడు, ఆయన వారిని చూశాడు. చూసి వారి మీద ఆయన దృష్టి నిలిపి వారి పాపాలు అపరాధాలు క్షమించి ఆయన చేయనే ఉన్న ఆ ఉగ్రతను, ఆ కోపాన్ని, ఆ కీడును ఆ దేశం మీద రానకుండా దేవుడు తప్పించాడు, వారిని కాపాడి వారిని రక్షించాడు. ఆయన మాట విని వణుకోరు. దేవుని మాట విని వణుకుతూ నువ్వు ఆయన దీన మనసు కలిగినట్లయితే దేవుడు ఈరోజు నిన్ను ఆయన చూస్తున్నాడు అనే సంగతి గుర్తించు. నీ జీవితంలో ప్రభు అద్భుతం చేస్తాడు, నీ క్షేమాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు అంటున్నారు, ఇదిగో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. ప్రయాసపడి భారం మోసుకున్న సర్వజనులారా నా ఎద్దకు రండి. నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడును. మీ భారం అంతా నా మీద వేయండి, మీ కాడిని నా మీద వేయండి, నేను మీ కాడిని మోస్తాను. ఎలాగో ప్రభు తన్ను తాను తగ్గించుకుని దీన మనసు కలిగిన వాడై ఆయన రిక్తునిగా చేసుకుని శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకుని దీన మనసు కలిగి విధేయత కలిగి
సిలువలో నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు యేసు ప్రభువు సిలువలో రక్తం కార్చారు, ప్రాణం ఇచ్చారు, చనిపోయారు. ఆయన పునరుద్ధానుడై సజీవుడిగా లేచారు. సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు దీన మనసు కలిగి. అందుకనే బైబుల్ అంటుంది, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు ధరించుకునండి. ఫిలిప్పీ 2:5 ఉంది మాట, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు ధరించుకునండి. ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఏ మనసు అంటే ఆయన దీనుడు, దీనత్వం కలిగి తన్ను తాను తగ్గించుకున్నారు. సింహాసనంలో ఉండి ఓ గొప్ప భాగ్యం, దైవ కుమారుడిగా గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి పాపముల కొరకు, అపరాధముల కొరకు ఆయన సాత్వికుడుగా దీన మనసు కలిగి వాడు తగ్గించుకుని, మన పాపం అనే కాడి ఆయన మీద వేసుకుని, మన శాపం అనే కాడి ఆయన మీద వేసుకుని, మన అతిక్రమం, గర్వం, అహంకారం, మోసం, దుర్నీతి, మనం చేసిన వ్యాధి, రోగ, బలహీనతన్నిటిని ఆయన మీద వేసుకున్న ఆ కాడిని, ఆయన సులువైన కాడి, దీన మనసు, దయాళుత్వము, సాత్వికము, మంచి మనసు అనే కాడిని మన మీద వేశాడు. ఈ కాడిని సులువుగా ఉంటుంది, మీరు పోయండి. మీ కాడిని నేను మీద వేసుకుని, మన పాపం అనే శాపం అనే కాడిని ఆయన మీద వేసుకుని సిలువలో ఆఖరి రక్తం కార్చాడు. సిలువలో చితగొట్టబడ్డాడు, నలుగొట్టబడ్డాడు. నీ కొరకు, నా కొరకు ఆయన మౌనంగా నిలిచాడు, దేని మనసు కలిగాడు. ఎవరు ఎన్ని సిలువలో బాధించి, అవమానించిన, అపహసించిన మౌనంగా నిలిచారు. దేవుని కృపకు అప్పగించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. దేన మనసు కలిగి ఆయన నీ కొరకు, నా కొరకు సిలువలో ప్రాణం ఇచ్చారు. యేసయ్య చనిపోయారు, సజీవుడిగా మరణముని గెలిచి ఆయన లేచారు. ఆమేన్. ఆయన సజీవుడు అండి, ఆయన సజీవుడు, పునరుద్ధానుడు. నేనే పునరుద్ధానమును, జీవమును నేనే. ఆయన విశ్వాసం నుంచి వాడు నిత్య జీవం పొందుకుంటాడు. ఆమేన్. ఆ మనసు, ఆ దీన మనసు, ఆ తగ్గించుకునే, ఆ విధేయత కలిగిన పరిశుద్ధమైన ఆ దీన మనసు ఈ రోజున మనకు కావాలండి. ఆ కృపగల మనసు ఈ రోజున మనకు కావాలండి. ఆ పరిశుద్ధమైన మనసు ఈ రోజున మనకు కావాలండి. ఆ పరిపూర్ణ దీన మనసుని మనం ధరించుకోవాలి. ప్రభువా, నేను సాత్వికుని దీన మనసు కలిగిన వాడిని. మన కాడంతా ఆయన మీద వేశాడు. మన పాపం, శాపం అని కాడి, శాపానికి పరిహారం కలుగు చేశాడు, మన పాపానికి పరిహారం కలుగు చేశాడు. ఆయన రక్తంలో మన పాపానికి విమోచన, శాపానికి పరిహారం అనుగ్రహించి మనకు ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని, రక్షణను ప్రభు కృప ద్వారా మనకు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రేమను వారారా, మన జీవితంలో ప్రతి విషయంలో ప్రభు కృపకు మనం లోబడిన వారమై, దీనులమై, దీన మనసు కలిగిన మనం ఉన్నట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు అత్యున్నత సింహాసనంపై తండ్రి కుడిపార్శ్వన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన మహనీయుడు, పరిశుద్ధుడు. ఆయన త్వరలో రాబోతున్నాడు, రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవటానికి నువ్వు తగ్గించుకొని, దీన మనసు అనే వస్త్రం ధరించుకొని, దీనుడివై ప్రభు సన్నిధిలో ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి, ఆయన మాటిని వనుసు దీనుడివై ఆయన వలె క్రీస్తు యేసు కలిగిన ఆ దీన మనస్సును ధరించుకొని ఆయన కృపలో నువ్వు నిలిచి నడుచుకున్నట్లయితే ప్రభువు నిన్ను తగిన సమయంలో ఆయన వచ్చినప్పుడు ఆ ఉన్నతమైన సింహాసనంలో ఆయనతో కూడా కూర్చోవడానికి ప్రభువు నిన్ను ఆయన రాకడలో ఎదుర్కొని, ఆయన రాకడలో ఆయన ఎదుర్కోవడానికి కృపను గ్రహిస్తారు. ఆయన సింహాసనం ఆయన కూర్చుని బట్టి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఆయన మారుస్తాడు. జ్యేష్ఠుల సంఘముగా, పరిశుద్ధమైన జ్యేష్ఠుల సంఘముగా ఆయన మార్చి సిద్ధపరుస్తాడు. అందుకు మనకు కావాల్సింది దీనత్వము, దీన మనసు. ఆయన దీనిలో కృపను గ్రహించేవాడు. దీన మనసు కలిగిన వారు ధన్యులండి. దీనులైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది ప్రభు చెబుతున్నారు. ఆ దీనత్వం కలిగి ప్రభు కొరకు దీన మనసు కలిగిన వారు ఆయన చేతి కింద
ఆయన హెచ్చించడానికి తగిన సమయంలో ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉంటాము. మరియు దీన మనసు కలిగిన వాళ్ళు ఆయన మాటని వణుకుతుంటారు. వారి మీద ఆయన దృష్టి నిలుపుతాడు. దీన మనసు కలిగిన వాళ్ళు ప్రభు వల్లే తన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుని, ఆయన కృపకు అప్పగించుకుని, ఆయన అడుగు జాడల్లో క్రీస్తు యేసు కలిగిన దీన మనసు ధరించుకుని, సాత్వికము దీన మనసు కలిగి ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తారు. అలా జీవించిన వారిని ప్రభు ఆస్వాదించి కృపకు పాత్రగా మార్చి రాకడకు రాజ్యానికి ఒక సంపూర్ణమైన జ్యేష్ఠుల పరిశుద్ధ సంఘముగా ప్రభు సిద్ధపరుస్తాడు. ఆ సింహాసనం ఆయనతో కూడా ఇంటకు ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి ఆ సింహాసనం మనం నిలవబెట్టి ఆయనతో కూర్చుండబెట్టి ఆయన మహిమాన్వితమైన మహిమతో మనం నింపుతాడు. ప్రభు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కృపచేత బలపడి నడిపించేట్లుగా మనము దీన మనసు అనే వస్త్రం ధరించుకుని దీనులమై ఆ దీనత్వం కలిగిన వారికి కలిగే ఆశీర్వాదాలు, ఆ దీవెనలు, ఆ కృపకు పాత్రలుగా దేవుడు మనల్ని మార్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాకు దీన మనసు కలిగించండి. దీనులమై నీ కృపలో మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రభా, మమ్మల్ని కనికరించమని అడుగుదాం. ప్రభు వలె క్రీస్తు యేసు కలిగిన దీన మనసును, పేతురు వలె దీన మనస్సు కలిగి ప్రభువుకి ప్రేమగా జీవించినట్లుగా దేవుడు సహాయించినట్లుగా పెద్దలారా, పిల్లలారా, దీన మనసు అనే వస్త్రం ధరించుకోండి. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండి, రైట్ టైంలో దీన మనసుకులై ఆయన చేతి కింద ఉండి తగ్గించుకుని దీన మనసు కలిగి ఉన్న యేసేపుని దేవుడు హెచ్చించాడు, సింహాసనంలో పెట్టాడు. దావీదుని హెచ్చించాడు, సింహాసనంలో పెట్టాడు. దేవుడు మరియమ్మ తల్లిని దేవుడు గణపరిచాడు. దీనత్వం కలిగిన ఆ తల్లిని ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మనిచ్చే ఒక తల్లిగా దేవుడు మార్చాడు. కృపకు పాత్రాలుగా మార్చబడింది. దేవుని కనికరం కటాక్షం పాత్రాలుగా మార్చబడింది. దీనత్వం కలిగే దీనురాలై దేవుని ఎందు భయభక్తులు కలిగే దీన మనసు కలిగి ఉన్న ఎస్తేరు రాణిగా మార్చబడింది. అహంకారం గర్వంతో విర్రవిగిన వస్తీ రాజ్య భ్రష్టురాలైపోయి సింహాసనం నుంచి పడద్రోయబడింది. దీన మనసు కలిగిన ఎస్తేరు రాణిగా సింహాసనం పైన ఆసీనురాలైంది. ఆ దీన మనసు అనే వస్త్రమును నువ్వు ధరించుకో. ఆయన మాట విని వరుగుచున్న వారిని ఆయన ప్రభు దృష్టిస్తాడు. ఇశ్రాయేలును దృష్టించాడు. ఆయన మాటను వడుచుకుని ఆసియాను దేవుడు దృష్టించాడు. ఆయన మాటను వడుచున్న నినివే పట్టణస్థులను దేవుడు దృష్టించాడు. వారి మీద ఆ కీడును, ఆ కోపమును రానకుండా దేవుడు క్షమించేసి వారిని మరలా కనికరించాడు, వారిని ఆశీర్వదించాడు. ఆయన మాట వినుచుండు దీన మనసు కలిగి ఆయన మాటను వణుకుతే ఆయన నీ మీద దృష్టి నిలుపుతాడు, నిన్ను హెచ్చిస్తాడు. క్రీస్తు యేసు వలె దీన మనసు కలిగి తగ్గించుకుని ఆయన సిలువ మరణానికి మన కొరకు అప్పగించుకున్నారు. ఆ మనసు కలిగి జీవించినట్లయితే ఆయన కృపకు పాత్రగా మారుస్తాడు. ఆ ఉన్నత సింహాసనంలో పరలోక రాజ్యంలో ప్రభువుతో ఉన్నట్లుగా ఒక పరిశుద్ధమైన జ్యేష్ఠ సంఘముగా ఆయన కృప ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సిద్ధపరుస్తాడు. ఆయన దీనులై విధేయులైన వారందరికీ ఆయన పరిశుద్ధాత్మను ధారాళంగా వారికి అనుగ్రహించి అభిషేకిస్తాడు. దీనత్వం కలిగిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు, అభిషేకిస్తాడు. ఆయనకు విధేయుల వారికి అందరికీ అనుగ్రహించిన పరిశుద్ధాత్మ, దీనులైన వారికి అందరికీ అనుగ్రహించే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను అభిషేకించి రాకడి రాజును సిద్ధపరిచినట్లుగా కృపగా అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్య. నీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ ప్రత్యేకమైన ఈ ప్రార్థన కూడుకులో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ సముఖమందు
పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచున్నామయ్యా. థ్యాంక్ యూ మాస్టర్. మేము చేసిన ప్రతి ప్రార్థన విన్నపాలన్నీ కూడా ప్రభా మీరు ఆలకించి చెవియొగ్గి నాయన మీరు కార్యాలు జరిగిస్తున్నందుకు నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ స్తోత్రం. Yes, దైవజనులు మీ పక్షాన్ని నిలబెట్టుకొని నాతోను ప్రభా ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. దేన మనసు కలిగిన వస్త్రం అనే ప్రభా మేము ధరించుకొని దేన మనసు కలిగి మేము జీవించినట్లుగా కృప దయచేయండి అయ్యా. మా పితరులు ఆ విధంగా అయ్యా ప్రభా తండ్రి దేన మనసుగా అయినప్పుడు వారిని సింహాసనం మీద హెచ్చించిన దేవుడు అయ్యా. దావీదు వలేను అయ్యా, యేషేబు వలేను ప్రభా నీ సన్నిధిలో నాయన మేము దేన మనసు కలిగి అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో మేము బ్రతుకున్నట్లుగా జీవించినట్లు కృప దయచేయండి అయ్యా. నీ స్తోత్రం. తగిన సమయాన్ని మీరు హెచ్చించగలిగిన దేవుడు అని నీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు నీ స్తోత్రం అయ్యా. దేన మనసుకులై నీ మాట ఎవరైతే నాయన ఉణుగుతారో వారి మీద దృష్టి ఉంచుతానని మీరు మాకు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీ స్తోత్ర అయ్యా. నీకు స్తోత్రం నాయన. యాష మీద దృష్టించే నీవే పట్టణస్తుల మీద దృష్టించు నీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన నీ మాట ప్రభా మేము వణుకుచు అయ్యా దేన మనసు కలిగి మేము జీవించినట్లు కృప కలుగు చేయండి అయ్యా. నీకు స్తోత్రం. అట్టి కృపను నాయన మీరు నాకును ప్రభా లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరు కలుగు చేయండి పరిశుద్ధాత్ముడా. ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు అయ్యా. వాక్యం చెప్పండి. మీ దాసును కూడా ఇంకొన మీరు బలపరచండి, అభిషేకించండి అయ్యా. నూతనమైన ప్రకటన చేత మీ దాసును నింపండి నాయన. నా మహిమార్థమై మీ దాసును అడుగుపెట్టిన స్థలంలో ప్రభా మీరు వాడుకోండి. కావాల్సిన కృప కలుగు చేయండి. దేవునికి స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీ పరిశుద్ధాత్మ ద్వారా నీకు స్తోత్రాలు తండ్రి. నీ స్తోత్రం. ఎందరైతే నీ వాక్యాన్ని విని ప్రభా తండ్రి అయ్యా దేన మనసుకులై ఉంటారని తీర్మానం చేసుకున్నారు. ఆకాశమందున వారిని చూస్తున్న దేవుడు అయ్యా. నీ బిడ్డలను ప్రభా తండ్రి నీ కనుదృష్టి ఉంచిన ఆయన వారిని మీరు మనసారా ఆశీర్వదించండి, దీవించండి. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ దేవుని కన్నున్న సహవాసం, సమాధానం ఆన్సర్లకుడు ఉన్న ప్రతి ఒక్కరికును సకల పరిశుద్ధులకును లైవ్లో దేవుని వాక్యమని తీర్మానంతో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ ప్రాంతంలో సదాకాలం కృపా సమాధానం తోడుగా ఉంచి దీన మనసుకులై ప్రభు కృపలో నిలిచి ఉన్నట్లుగా దేవుడు కృప చూపి సహాయం చేసి ఆ దీన మనసును ధరించుకుని జీవించినట్లుగా దేవుడు కృప చూపి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.